హల్లెలూయా. ఈ యొక్క సాయంకాల ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని చెప్పిన దేవుడు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు అని విశ్వాసంతో మనం అందరము దేవుని రెండు చేతుల ఆకాశమే పెట్టి మనము అన్ని జనుల వలె నైవేద్యం అర్పించక్కర్లేదు, కానీ మనం రెండు చేతులు ఎత్తినప్పుడే ఆయనకి సాయంకాలపు నైవేద్యంగా ఆయన అందుకోవడానికి ఇష్టపడుతున్నాడు కనుక మనం రెండు చేతుల ఆకాశమే దేవుని స్తుతిద్దాం. యవనస్తులు అందరూ, పిల్లలు, అదేవిధంగా అందరం రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు. మహాపరిశుద్ధుడును, ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి నీకు స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా నీకు స్తోత్రములు. ప్రభా తండ్రి, నీవు మా జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించేవాడిగా ఉన్న విధానం బట్టి నీకు వందనాలు. అనేక మంది దినాలు చూడలే గతించిపోయినప్పటికీ ప్రభా వారికంటే మంచి వారం కాదు, గొప్ప వారము కాదు, కానీ కేవలం నీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవరేఖలో నడిపించిన దేవానికి వందనాలు. ఈ యొక్క కూడికను ప్రారంభిస్తుండగా ఆది నుంచి అంతం వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించండి. అదేవిధంగా ప్రభాతని వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచండి. రెండంచెల ఖడ్గమును మాకు ప్రభాతాన్ని వినిపింప చేయమని అడుగుతున్నాం. నీవే సర్వఘనత మహిమ ప్రభావములు పొందుకోమని, ఈ యొక్క కూడిక దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నడిపించి మీరే మహిమ పొందమని మా ప్రభుని రక్షకుని తిరిగి రాను రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరూ లేచినట్లయితే డైరెక్ట్గా మనం ఆరాధన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. ఈ సమయంలో యోర్దాను ఎదురైన ఎర్ర సంద్రము పొంగి పొర్లిన భయం లేదు మనకు ఈలలో, ఎందుకంటే యేసురాజు రాజుల రాజై రాబోతున్నాడు కనుక మనమందరం దేవుని స్తుతిద్దాం. అందరూ లేచి నిలబడదాం. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా. పాడదామా? యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా, భయము లేదు జయము మనదే, భయము లేదు జయము మనదే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయములు స్వస్థపరచున్, యేసు గాయములు స్వస్థపరచున్. రక్తమే రక్షణనిచ్చున్, రక్తమే రక్షణనిచ్చున్. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే, హోసన్నా
జయం మనకే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసురాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే. హోసన్నా జయమే. హోసన్నా జయం మనకే. హోసన్నా జయం మనకే. చెప్దామా? హోసన్నా జయం మనకే. 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 హల్లెలూయా. ఈ యొక్క పల్లవి మళ్ళీ పాడదాం. యూత్ బాయ్స్ ఇక్కడ నించండి, మీరు కూడా రండి. కమ్. హోసన్న అనగా జయం పాడతారు వీళ్ళు. జయం అన్న హోసన్న అంటే జయం జయం అనాలి. అనీష్, సాల్మన్, జయం జయం. హర్ష, మీరిద్దరు కూడా రావాలి. అలా ఉంచేసాను అన్న. ఓకే. హోసన్నా జయం మనకే. చెప్దామా? చప్పట్లు కొట్టండి. హోసన్నా జయం మనకే. హోసన్నా జయం మనకే. హోసన్నా జయం మనకే. ఇప్పుడు హోసన్నా అంటే జయం జయం అని. హోసన్నా జయం జయం. హోసన్నా 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 జయం మనకే. హోసన్నా జయం మనకే. హోసన్నా జయం మనకే. హోసన్నా జయం మనకే. ఓకే, దయచేసి మీరు మీ ప్లేసెస్కి వెళ్ళండి. 10 నిమిషాలు ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధిద్దాం. మన దేవుడు 10,000లో అతి సుందరుడైన దేవుడు. షారోను రోజాగా మన ప్రాణ స్నేహితుడిగా ఉన్న దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రె పిల్ల. చెప్దామా? పాడదాం. షారోను రోజావే నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రె పిల్లమే. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో అతి శ్రేష్ఠుడవు. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో అతి శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా, హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. స్నేహితులు మరచిపోయిన, బంధువులే విడచిపోయిన, తోడుగా నిలచిన ప్రేమను మరువలేనే. పాడదామా? స్నేహితులు మరచిపోయినా, బంధువులు విడిచిపోయినా, తోడుగా ఆయన నిలిచిన ప్రేమను మనం మరువకుండా మన సహచారిగా ఉన్న దేవుని ఆరాధిద్దాం. సహచారివే, సహచారివే, వేదనలో ఆదరించే నా ప్రియుడవే. సహచారివే,
నిరీక్షణ కోల్పోయిన తాకి స్వస్థపరచిన వైద్యుడవే. రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయిన నన్ను తాకి స్వస్థపరచిన వైద్యుడవే. పరిహారివే పరిహారివే, నా వ్యాధులు భరించిన యేసువే. పరిహారివే నా పరిహారివే, నా వ్యాధులు భరించిన యేసువే. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. షారోను రోజావే, నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్రె పిల్లవే. పడదామా? షారోను రోజావే, నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే. సుందరుడు మన ప్రభు, దైవ గొర్రె 10,000 అతి శ్రేష్ఠుడు. సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు. సుందరుడవు, బహు సుందరుడవు, 10,000లో అతి శ్రేష్ఠుడవు. హోసన్నా ఉన్నత దైవమా, హోసన్నా దావీదు తనయుడా. 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 బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహింపరుద్దాం. అందరం కలిసి బిగ్గరగా చప్పలు కొడుతూ దేవుని మహింపరుద్దాం. ఈ ఆరాధన దేవుని సమర్పిస్తూ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడినాక రోజులు ఈమెయిల్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన ఏకీపిద్దాం. పరిశుద్ధ మీ ఘనమైన నామానికి వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇలాంటి ప్రభావ రెండో ఆరాధనలో మమ్మల్ని పాలు పొందుకునేలాగా మాకు ఇదిగోండి తండ్రి, మీరు ఇచ్చిన విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగోండి ప్రభోదయ కాలంలో తండ్రి మేము స్వార్థ ప్రకటించి ఉండగా ప్రభా ఎంతోమంది తండ్రి తోడుకొని వచ్చావు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి ప్రభా సాయంకాలపు నైవేద్యంగా తండ్రి ఇదిగోండి ప్రభా మేము ఆరాధించి ఉండగా ప్రభా ఇదిగోండి ప్రభా మా తోడు నీవే తండ్రి, మా నీడ నీవే ప్రభా. ఎందరో తండ్రి ఇదిగోండి ప్రభా మా చెయ్యి విడిచినను ప్రభా, మా సొంత వారే తండ్రి ఇదిగోండి ప్రభా మమ్మల్ని వెలివేసినను ప్రభా తండ్రి. ఇదిగోండి ప్రభా మా చెయ్యి ఎన్నడూ వినబడిన దేవుడు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీవే మా ఆశ్రయ దుర్గమై ఉన్నావు తండ్రి, మీకే స్తోత్రములు తండ్రి. ఇదిగోండి ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేము స్తుతించి ఆరాధించి ఉండగా తండ్రి మా హృదయాలను తెరవండి తండ్రి. మీ ఆత్మవర్షం మా పైన కురిపించండి ప్రభా. ఇది ఆరాధన అంతట్లో మీరే తోడుకొని నడిపించండి తండ్రి. వాక్యంతో మాతో మాట్లాడండి తండ్రి. వాక్యంతో మమ్మల్ని ఇదిగోండి ప్రభా శుద్ధిపరచండి తండ్రి. ఇదిగోండి ప్రభు మీరే తోడుగుని నడిపిస్తారని నమ్ముకొంచు. ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించి నడిపిస్తారని నమ్ముకొంచు. యేసుక్రీస్తు పరిశునామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మహిమ కలుగును గాక. హల్లెలూయా.
చాలా సంతోషం. సో ఏంటి వీడియో ఎలాగొస్తుందని అనుకోవచ్చు మీరు లైవ్లో వీక్షిస్తున్న వారు. కొత్తగా ప్రయత్నించాం, ఇంకేం లేదు కనుక గమనించండి. సో ఈరోజు మట్టల ఆదివారం. ఏంటి మట్టల ఆదివారం? సో మనం మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనం చూసుకుంటే, యేసు ప్రభు అంటే ఈ యొక్క వారము హోలీ వీక్గా, పరిశుద్ధ వారంగా మనం చూస్తున్నాం. ఏంటి పరిశుద్ధ వారం? ఎందుకంటే యేసు ప్రభు వారు మొట్టమొదటిగా యెరూషలేము ప్రాంతానికి, అంటే అంతవరకు ఆయన బెత్లెహేము అటుపక్కున్న ప్రాంతాల్లోని ఆయన కార్పెంటర్ వర్క్ చేసుకునేవారు. ఏం చేసుకునేవారండి? యూత్ కార్పెంటర్. అంటే ఇప్పుడు మన సిలువ ఉండేది కదా అక్కడ, ఇంకా ఏమైనా కర్ర పని ఆయన చేసుకుంటూ బతికేవాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. ఆయన చిన్నప్పుడు ఒకరోజు వారి తల్లి అయిన మరియా, అదేవిధంగా ఈ భూలోకపు తండ్రి అయిన యోసేపు వారు తీసుకెళ్తున్నప్పుడు ఒక దగ్గర ఆయన తప్పిపోయినప్పుడు యాజకులతో మాట్లాడేవన్నీ మనకు తెలుసు. కానీ ఈ 30 వరకు ఆయన చెక్క పని చేసుకుంటూ ఆయన జీవనోపాధి నడిపించేవాడు. కానీ ఈ 30వ సంవత్సరం తర్వాత ఆయన మొట్టమొదటిసారిగా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ శిష్యుల్ని ఏర్పరచుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా యెరూషలేం అనే ప్రాంతానికి వెళ్ళడమే ఈ యొక్క మట్టల ఆదివారం. హల్లెలూయా. సో ఈ యొక్క హోలీ వీక్ ఇక్కడి నుంచి ప్రారంభం అవుతున్నట్టు మనం చూస్తున్నాం. అక్కడ ఉంటున్న యెరూషలేం ప్రజల వారు అప్పటికే యేసు ప్రభు చేస్తున్న కార్యాలన్నీ తెలుసుకొని ఏం చేస్తారంటే, యేసు ప్రభుని ఆహ్వానించడానికి ఖర్జూరపు మట్టలు, మనం ఈత మట్టలను పట్టుకెళ్ళాం కదా, ఖర్జూరము పండించే ఆ యొక్క చెట్లు ఉంటాయి కదా, ఆ ఖర్జూరపు మట్టలను వాళ్ళు ఏం చేశారంటే ఆ మట్టలను తీసుకువచ్చి, వాళ్ళకున్న బట్టలను తీసుకువచ్చి అక్కడ పరిచినట్టు మనం చూస్తున్నాం. వారంతా హోసన్నా అని పాడారు. ఇప్పుడు కూడా మనం ఆరాధనలో హోసన్నా అని పాడాం కదా. హోసన్నా అంటే ఏంటి? జయం. ఎవరికి? యేసయ్యకి జయము, యూదుల రాజుకు జయమని ఆయన పలుకుతున్నారు. ఎందుకంటే వారందరూ పలుకుతున్నారు. అదేవిధంగా మనం అక్కడ ఉంటున్న ఒక గాడిదను తీసుకుని రమ్మంటాడు యేసు ప్రభు. తీసుకువస్తే ఆ గాడిద, జనరల్గా రాజు ఎలాగొస్తాడండి? గుర్రముల మీద వస్తాడు. ఇదేంటి ఈయన గాడిద మీద వచ్చాడు అంటే, యుద్ధము చేయాలని వచ్చినప్పుడు గుర్రం మీద వస్తారు. కానీ శాంతియుక్తంగా ఆయన వచ్చాడు కనుక గాడిద మీద వచ్చినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. సో ఆయన గాడిద మీద వచ్చిన, అంతవరకు గాడిద బరువులు మోసేది. బట్టలను మనం పాడేసిన బట్టలు దోబికేస్తాం కదా బట్టలు, ఆ బట్టలన్నీ గాడిద మీద అప్పుడు తీసుకెళ్ళేవారు. ఇప్పుడైతే వెహికల్స్ ఉన్నాయి కాబట్టి వెహికల్స్ మీద వెళ్తున్నాయి, కానీ గాడిద మీద తీసుకెళ్ళినట్టు చూస్తాం. అటువంటి గాడిదని ఎంచుకొని ఆ గాడిదకి ఎదురుగా రెడ్ కార్పెట్ లాగి బట్టలు మట్టలన్నీ పరిచి గాడిద మీద యేసు ప్రభు వెళ్ళినప్పుడు, శాంతియుక్తంగా ఆయన ముందుకు వెళ్ళినప్పుడు చూశారు. హోసన్నా జయము అని పాడిన వారే తర్వాత ఈయన సిలువ వేయండి అని చెప్పినట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక అద్భుతమైన ఒక ఎంట్రీ ఉంటుంది. 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఎవరైనా చదువుతారా? మత్తయి సువార్త. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను ఆరవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది. సీయోను కుమారితో చెప్పుడు అనేది. ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న వారందరూ, సీయోను కుమారి వారందరూ చెప్తున్నారు ఏంటంటే, యేసు ప్రభు ఒక గాడిద మీద రాబోతున్నాడు, ఆయన రాజు కానీ గాడిద మీద వస్తున్నాడని తెలియజేస్తున్నారు. మన పాట కూడా ఉంది కదా, ఇదిగో నీ రాజు వచ్చుచుండే సీయోను కుమారి ఉల్లాసించు, యెరూషలేం కుమారి ఉత్సాహించు. ఇదిగో నీ రాజు వచ్చుచుండే సీయోను కుమారి ఉల్లాసించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. హల్లెలూయా. సో అటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక ఎంట్రీని మనం చూసాం, ఒక ట్రయంఫల్ ఎంట్రీని మనం చూసాం. అదేవిధంగా జకరియా గ్రంథం, పాత నిబంధనలో జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, ఒక ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అనేది ఇందులో మనం చూస్తున్నాం. అంటే ఒక ప్రవచనాత్మకమైన మాట. ఆయన పుట్టక 600 సంవత్సరాల క్రితమే, ఆయన పుట్టక 600 సంవత్సరాల క్రితమే రాయబడిన మాట. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. ఎవరైనా చదివి వినిపించండి.
సియోను నివాసులారా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా. ఇది ఎప్పుడైనా జరిగింది? 600 సంవత్సరాల కిందటే. ఎవరు? యేసు ప్రభు పుట్టకుండా 600 సంవత్సరం కిందటే ఈ యొక్క వాక్యం రాయబడింది. ఏంటి? సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేముకు నివాసులారా, యెరూషలేముకు నివాసులారా ఉల్లాసము చేయుడి. ఉల్లాసము చేయుడి. నీ రాజు నీతిపరుడును, నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, రక్షణ గలవాడును, దీనుడునై దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎప్పుడండి ఇది రాయబడింది? 600 సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా రాయబడిన మాట. అది ఫుల్ఫిల్మెంట్ అనేది ఇక్కడ మనము చూస్తున్నాం. ఎప్పుడైనా దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ప్రవచనాత్మకంగా నీ జీవితంలో ఏవైనా దేవుడు దైవ సేవకుని ద్వారా కానీ, వాక్యం ద్వారా కానీ, నువ్వు ప్రార్థనలో దర్శనముల ద్వారా కానీ నీకు ఒక వాగ్దానము కానీ, ఒక ప్రవచనాత్మకమైన మాట కానీ తెలియజేస్తుంటే అది ఫుల్ఫిల్మెంట్ కూడా జరుగుతుందని మనం వేచి ఉండి ప్రార్థించాలి. తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు ఆ విషయాన్ని. కనుక మనం అందరము ఆ యొక్క ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అది ఇక్కడ చూసాము. మనం మళ్ళీ ముందుకు చూసుకున్నట్లయితే ఒక హంబుల్, చాలా దేన మనసు కలిగిన ఎంట్రీ మనం చూస్తున్నాం. ఒకవేళ జనరల్గా ఇందాక చెప్పాను కదా, రాజులు ఎలాగొస్తారండి? గుర్రాల మీద వస్తారు. కానీ యేసు ప్రభు ఒక గాడిద అనుకుంటా. అంటే గుర్రం అనేది సింబల్ ఆఫ్ వార్గా మనం చూస్తున్నాం. ఈ యొక్క గాడిద అనేది సింబల్ ఆఫ్ పీస్. అంటే గుర్రము ఒక యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం తీసుకెళ్ళేది, గాడిద అనేది ఒక శాంతియుక్తంగా మనం చూస్తున్నాం. సో యేసు ప్రభు వారు ఈ యొక్క లోకాలన్నిటినీ ఏలడానికి రాలేదు, కానీ ఆయన ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్క ప్రజల యొక్క హృదయాల్ని గెలవడానికి వచ్చాడు. హల్లెలూయా. ఈ లోక రాజ్యాలను గెలవడం ఆయనకి ఎంత పని కాదు, కానీ ఈసారి ఆయన వచ్చింది, కిందటిసారి ఆయన పీస్ఫుల్గా వచ్చాడు. కనుక ఆయన ఈ యొక్క నేషన్స్ అన్నిటినీ కాంకర్ చేయడానికి రాలేదు, కానీ ఆయన మన యొక్క హృదయాల్ని కాంకర్ చేయడానికి వచ్చాడు. హల్లెలూయా. సో అక్కడ ఉంటున్న పబ్లిక్, ఆ యొక్క పీపుల్ అంతా ఏమంటున్నారంటే, యేసు ప్రభువే మాకు దేవుడు, ఆయన మాకు రక్షకుడు మాత్రమే కాదు, ఈయనే మా రాజు. ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎవరు వస్తున్నారండి? రాజు. ఆయన రక్షకుడని వారికి తెలుసు, మెస్సయ్య వస్తున్నాడని తెలుసు, కానీ వారు ఆహ్వానించడం ఎలాగ ఆహ్వానించారు? ఒక రాజు వలె ఆయన ఆహ్వానించారు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసుకుందాం, ఈ యొక్క యేసు ప్రభు రాజరికం ఏ విధంగా ఉన్నది, ఆయన రాజరికం ఏ విధంగా ఉన్నది మనం చూస్తున్నాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదివి వినిపించండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు. అంటే ఆయన తండ్రి వలె సేమ్ రూపంలో ఉన్నాడు. ఆయనతో పాటు కుడిపార్శ్వమున కూర్చునేవాడు యేసు ప్రభువారు. ఆ యొక్క భాగ్యము ఎవరండి విడిచిపెట్టేస్తారు? ఒక ప్రైమ్ మినిస్టర్ కానీ, సీఎం పొజిషన్ కానీ, ఎంపీ పొజిషన్ కానీ, మినిస్టర్ పొజిషన్ కానీ విడిచిపెట్టాలంటే అంత ఈజీగా విడిచిపెట్టగలరా? కానీ విడిచిపెట్టవచ్చు అని ఆయన ఎంచి, చదవండి. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన తగ్గించుకున్నాడు, ఆయన హంబుల్ చేసుకున్నాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ అండ్ కేమ్ టు దిస్ ఎర్త్. జీసస్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన రాజు పొజిషన్ నుంచి ఆయన ఒక సర్వెంట్ పొజిషన్గా వచ్చాడు, రిక్తునిగా చేసుకున్నాడు. 7వ వచనం 8వ వచనం కూడా చదవండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా ఆయన ఆకారముగా మనుషుడిగా, ఒక మహిమ రూపంలో, దేవుని రూపంలో ఉండే వ్యక్తి ఒక మనిషి వలె, ఆయన తయారు చేసిన మనిషి వలె కనబడడం, ఇది ఒక అద్భుతమైన విషయం కదా. మరణము పొందునంతగా అనగా సిలువ మరణం అంటే మరణము, ఏ మరణము అయినా పొందవచ్చు, కానీ అన్నిటికన్నా ఘోరమైన మరణము సిలువ మరణం ఆ కాలంలో ఉండేది.
ఈ కాలంలో ఉరి శిక్ష ఏ విధంగా ఉందో ఆ కాలంలో సిలువలో వేసి చంపేయడం అనేది ఒక ఘోరమైన మరణం అనగా సిలువ మరణం అని అక్కడ రాయబడినట్టు మనం చూస్తున్నాం. విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. ఇక్కడ చూసుకున్నట్లయితే హంబుల్ కింగ్, ఒక తగ్గించుకున్న ఒక రాజుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన హ్యూమిలిటీ ద్వారానే మనము ఆయన యొక్క గ్రేట్నెస్ని మనం అనుభవించగలం. యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 2వదిగా మనం చూసుకుంటే ఫస్ట్ది హంబుల్ కింగ్, 2వదిగా యోహాను సువార్త 18వ అధ్యాయం 36వ వచనం మనం చదువుకుందాం. యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదనెను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆయన శిష్యులలో కొంతమంది జాలర్లు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. సో వీళ్ళందరూ ఈ యొక్క ఎదిరించి పోరాడగలరు సైనికులతో. కానీ ఆయన రాజ్యం చేయడానికి వచ్చాడు. ఏ రాజ్యం అంటే ఆత్మీయ రాజ్యం. ఆయన రాజ్యం ఇట్స్ స్పిరిచువల్ కింగ్డమ్. ఆయన పొలిటికల్ రాజ్యం చేయడానికి రాలే, ఆయన పాలిటిక్స్ చేయడానికి ఈ లోకానికి రాలే, రాజ్యాలను ఏలడానికి రాలే. ఆయన మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్ అంటే ఈ లోకంలో ఉంటున్న రాజ్యాలను ఏలనట్టుగా ఆయన రాలేదు. కానీ ఆయన పీస్ఫుల్గా వచ్చాడు, ఒక సింబల్ ఆఫ్ పీస్. ఆయన బాప్తిజం పొందినప్పుడు కూడా, ఆయన బాప్తిజం పొంది తిరిగి లేచిన తర్వాత ఆయన మీద ఒక పావురం వచ్చి వాలింది, పరలోకం తెరవబడి ఒక స్వరం వినబడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆయన ఒక పీస్ఫుల్ కింగ్గా చూసిన. మొట్టమొదటిది ఏంటి? ఏ హంబుల్ కింగ్. సెకండ్ వన్ ఏ పీస్ఫుల్ కింగ్. మూడవదిగా మనం చూసుకుందాం లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఆయన నశించిన దానిని, అంటే మనము అందరము ఏమండి ఎంచుకుంటాం? ఒక కంపెనీ ఏదైనా చాలా కుమిలిపోతుంది, అందులో ఎంప్లాయీస్ అందరూ తీసేస్తున్నారంటే ఆ కంపెనీలో జాయిన్ అవుతామా? జాయిన్ అవ్వం. అలాంటి నశించిపోతున్న మన మనుషులను, మన మానవ జాతిని ఆయన వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చనని అతనితో చెప్పాను. హల్లెలూయా. నశించిన దానిని వెదకి రక్షించుటకు, టు సీక్ అండ్ టు సేవ్ ద లాస్ట్. అంటే ఈ సేవింగ్ కింగ్, సేవియర్ అనే కంటే ఏ సేవింగ్ కింగ్ అని మనం పిలవచ్చు. హల్లెలూయా. మొట్టమొదటిది ఏ హంబుల్ కింగ్, రెండవది ఏ పీస్ఫుల్ కింగ్, మూడవది ఏ సేవింగ్ కింగ్. సో ఇవన్నీ మనకి ఆయన నేచర్లో మనం చూసుకుంటున్నాం. సో ఆయన రాజ్యము ఏ విధంగా చేశాడు, జీసస్ కింగ్షిప్ అనేది మనం చూస్తున్నాం. హల్లెలూయా. నాలుగవదిగా చూసుకున్నట్లయితే అక్కడ ఉంటున్న ఆ యొక్క జనాంగం అంతా రెస్పాన్స్ ఇచ్చారు. ఏంటంటే 21వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త మూలపాఠంలోకి మనం వచ్చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వెళ్ళుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడు. దావీదు కుమారునికి జయము. హల్లెలూయా. అంటే దావీదు వంశములోని యోసేపు ఉన్నాడు. ఆ యోసేపుకి మరియమ్మకి కలిగిన సంతానం అంటే పరిశుద్ధాత్మ వల్ల కలిగినప్పటికీ యేసు ప్రభువుని ఈ లోకంలో ఆయన పెంచి ఉన్నాడు కనుక ఆయన యొక్క దావీదు యొక్క కుమారుడిగా పిలువబడ్డాడు. హల్లెలూయా. సో ఆ దావీదు కుమారుడికి జయము, హోసన్నా అని స్తుతించడం జరిగింది. బట్ ఆయన యొక్క మిషన్ ఏంటో, ఆయన వచ్చిన అసలైన రీజన్ ఏంటో వాళ్ళు గుర్తించలేకపోయారు. అంటే రాజుగా ఆహ్వానిస్తున్నారు, తర్వాత ఒకరోజు ఆయన మన కోసం మరణిస్తాడనేది ఆయన వాళ్ళ యొక్క బ్రెయిన్లో లేదు. వారందరూ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. ఎందుకంటే ముందుకు మనం వెళ్తే తెలుస్తుంది, వాళ్ళందరూ అప్పుడు ఆరాధించారు, అప్పుడు స్తుతించారు, హోసన్నా అన్నారు. ఈరోజు కూడా మనము
దేవుని యొక్క సువార్త ప్రకటించాలన్నప్పుడు, ఆరాధించాలన్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని స్తుతిస్తున్నాం. కానీ తర్వాత మళ్ళీ సిలువ వేయండి అదే మనుషులు ఎవరైతే హోసన్నా జయమన్నారో అదే మనుషులు మళ్ళీ సిలువ వేయమని చెప్పినట్టు మనం చూస్తున్నాం. అంటే టెంపరరీ కమిట్మెంట్. ఆ సమయానికి దేవుని స్తుతించినాం, ఈ సమయానికి మనకు బాగుంది కాబట్టి మనం చర్చికి వెళ్ళిపోదాం, అటు తర్వాత మరి వాళ్ళెవరు మనకు అవసరం లేదు, దేవుడు మనకు అవసరం లేదు అనుకున్నవారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. సో ఏదో ఎమోషనల్గా ఈ యొక్క ఫెయిత్ అనేది మనం తెచ్చేసుకొని నిజమైన ఫెయిత్ లేకుండా ఉంటున్నామేమో. తర్వాత క్రూసిఫై హిమ్, ఆయన సిలువ వేయండి అని అన్నట్టు మనం చూస్తున్నాం. సో ఇది టెంపరీ కమిట్మెంట్లా చూస్తున్నాం. సో ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ ఏం చూద్దామంటే, వారందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఏంటి, ఈయన రాజ్యం ఏలాలి, పొలిటికల్గా ఈయన మన ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, ప్రెసిడెంట్ అవ్వాలి, రాష్ట్రపతి అవ్వాలి, ఇవన్నీ అనుకున్నాం. కానీ వాళ్ళ రియాలిటీ ఏం జరిగిందంటే ఆయన యొక్క ఆత్మలను రక్షించడానికి వచ్చాడు, రాజ్యాలను ఏలడానికి ఆయన రాలేదు. సో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన రక్షకుడు మాత్రమే కాదు, ఆయన నీ యొక్క హృదయానికి ప్రభువు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడు? నీ హృదయానికి ప్రభువు అయి ఉన్నాడు. అంటే నువ్వు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నావు అనుకో, లేకపోతే ఎవరైనా కింద నువ్వు వర్క్ చేస్తున్నావు అనుకో, నువ్వు వాళ్ళు చెప్పిన మాటను అంతటిని నువ్వు వింటావా లేదా? వింటారు కనుక ఆ విధంగా యేసు ప్రభు చెప్పిన బైబిల్లో ఉంటున్న ప్రతి మాటను, ఆయా సమయంలో దైవ సేవకుల ద్వారా చెప్పిన ప్రతి ఒక్క వాక్యమును నువ్వు విని ఆచరించాలి. యేసు ప్రభు నా రక్షకుడు అని చెప్పుకోవడం మాత్రమే కాదు, ఆయన్ని ప్రభువుగా నువ్వు అంగీకరించాలి. ఇక్కడ వీళ్ళందరూ రాజుగా ఆయన అంగీకరించారు, ఆయన రక్షకుడు అని తెలుసు కానీ రాజుగా అంగీకరించినట్టు చూస్తున్నాం. సో కింగ్ ఆఫ్ కింగ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఈరోజు వరకు నువ్వు రక్షకునిగా ఆయన అంగీకరించవేమో, ఈ పామ్ సండే దినాన్న మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, యేసు ప్రభువుని రాజుగా నువ్వు అంగీకరించాలి. రాజు ఏం ఆజ్ఞాపిస్తే అది నువ్వు చెయ్యాలి. నీ తండ్రి తల్లి ఏం ఆజ్ఞాపిస్తే అది నువ్వు ఎలా చేస్తున్నావో, అదేవిధంగా నీ ఉద్యోగంలో నీ యొక్క పై అధికారి నీకు ఏం చెప్తున్నాడో అదే ఏ విధంగా నువ్వు ఆచరిస్తున్నావో, నీ బాసెస్, నీ వ్యాపారంలో పెద్దవాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారో అది ఎలాగ ఆచరిస్తున్నాం, గవర్నమెంట్ ఏ రూల్ పెడుతుందో ఎలాగ ఆచరిస్తున్నావో, బైబిల్ నీకు ఏ రూల్ పెట్టిందో ఆ రూల్ని నువ్వు ఆ విధంగా ఆచరించాలి. చదువు వినిపించండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం. రాజులకు రాజును, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువును, ప్రభువులకు ప్రభు. సరిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఆయన, మనం ఇప్పుడు ఎంత రాజులకి మనం వింటున్నాం, ఈ లోకంలో ఉన్న వారందరి మనం ఆచరిస్తున్నాం, కానీ ఆ రాజులందరికన్నా మహారాజు మన దేవుడు. హల్లెలూయా. రాజులకు రాజు, ఈ ప్రభువులందరికన్నా ప్రభువు మన దేవుడు కనుక మనం ఆయన నాట్ జస్ట్ సేవియర్ బట్ లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే యేసు ప్రభుని రిసీవ్ జీసస్ యాజ్ ఎ కింగ్, ఆయన్ని మనం ఒక రాజుగా మనం ఆహ్వానించాలి. ప్రభువా నా హృదయంలోనికి రా, నువ్వు నా రక్షకునిగా రా అని మనం ఈరోజు వరకు ఆహ్వానించాం, కానీ ఆయన నిజంగా రాజుగా మనం ఆహ్వానించలేకపోయాం. నిజంగా ఒకసారి ఆలోచించుకుంటే ఈ మాట మనకి కొత్తగా అనిపిస్తుంది. రాజుకు చెప్పింది మనం చేస్తాం, ఈరోజు ఆయన చెప్పింది నువ్వు చేయట్లే. ఆయన ఇష్టం, ఆయన అంటే నీకు ఇష్టమే, ఆయన చేసింది నీకు ఇష్టమే, ఆయన రక్షకునిగా అంగీకరించావు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతా అంటున్నావు, కానీ వాక్యం చెప్తున్నది నువ్వు పాటించట్లేదు. వాక్యం ఏం చెప్తే అప్పుడు చేసినప్పుడే రాజును నువ్వు ఆహ్వానించినట్టు అవుతుంది కనుక గమనించండి. అదేవిధంగా ఆయన ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, ఆయన గాడిద మీద వచ్చాడు, చాలా తగ్గించుకొని రిక్తునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక లైఫ్ని, చాలా సింపుల్ లైఫ్ని ఆయన చేసినట్టు మనం చూస్తున్నాం. హీ లివ్డ్ ఎ లైఫ్ ఆఫ్ హ్యూమిలిటీ. రెండవది, ఆరాధించినప్పుడు కూడా ఈ యొక్క యెరూషలేం ప్రజలు ఏ విధంగా ఆహ్వానించారు, హోసన్నా జయం, హోసన్నా జయం అని ఆహ్వానించారు. అదే ప్రజలు మళ్ళీ ఆయన్ని
సిలువ వేయండి, సిలువ వేయండి అన్నారు. ఈరోజు నీవు ఆరాధించేస్తున్నావు, దేవుని స్తుతించేస్తున్నావు, దేవుని మహింపరిచేస్తున్నావు. కానీ ఎప్పుడైనా యేసు ప్రభువుకి చివరి దశ వచ్చినప్పుడు, ఆయన రాకడ సమీపించినప్పుడు, నేను క్రైస్తవుని కాదు, పేతురు 3 సార్లు బొంకినట్టు మనం చూస్తున్నాం. ముమ్మారు. ఎన్నిసార్లు అండి? ముమ్మారు. కోడి కూయక ముందే 3 సార్లు బొంకుతామని యేసు ప్రభు చెప్తారు. అంటే ఏంటి బొంకడం అంటే, యేసు ప్రభుని సైనికులందరూ తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు పేతురికి చాలా కోపం వచ్చేస్తుంది. పేతురు అంటే ఏంటంటే అర్థం? పేతురు అంటే అర్థం ఏంటి? బండ. సో ముందు ఆయన పేరేంటి? సీమోను. అంటే గాలికి చెదరగొట్టు రెల్లు. అంటే ఒక రెల్లు అటు ఇటు చెదురుతుంది, కానీ గాలికి కదులుతూ ఉంటుంది. ఆయన్ని బండగా, స్ట్రాంగ్గా ఆయన పేరు పెట్టి పేతురు అని పిలిచినప్పుడు, అయినప్పటికీ కూడా ఆయనకి ఎంతో కోపం వచ్చి అక్కడున్న సైనికుడు చెవు నరికేస్తాడు. పేతురు తీసుకెళ్తున్న కోపంలో ఆయన జాలరు కదా, ఆయన పాకెట్లోని కత్తి ఉంటే ఆ కత్తి తీసి ఆయన చెవు నరికినట్టు చూస్తున్నాం. ఆ నరికిన తర్వాత యేసు ప్రభు ఆ చెవులను తీసి మళ్ళీ అతికించి ఆ సైనికుడు బాగుపరిచి, పేతురు నువ్వు ఇలా చేసావు, నీకు నేను నా మీద ఎంత ప్రేమ ఉంది, కానీ నువ్వు 3 సార్లు బొంగుతావు. ఈరోజు కూడా చాలామంది యేసు ప్రభు కూడా ఇది చేస్తానని చాలా లోపల ఇంటెన్షనల్గా దాన్ని ఏమంటారంటే ఒక వర్డ్ అనొచ్చు దాన్ని, ఎమోషనల్గా ఏదో చేసేస్తాము, ఆ సమయానికి ఏదో చేసేస్తాము, ఆరాధించినప్పుడు ఆరాధించేస్తాము, ఈ పని చేస్తాం ఆ పని చేస్తాం అంటున్నారు. కానీ అసలైన సమయం పేతురు దగ్గరికి వచ్చి అందరూ అడుగుతున్నప్పుడు, నువ్వే కదా ఆ శిష్యుడివి అని అడుగుతున్నప్పుడు, అప్పుడు ఏమంటాడంటే పేతురు, నేను కాదు. రెండోసారి ఇంకొకరు అడుగుతారు చిన్న, అప్పుడు నేను కాదు అంటాడు. మూడోసారి కదా అన్నప్పుడు ఒక కోడి కూసినప్పుడు ఆయన కనిపిస్తుంది. యేసు ప్రభు నాకు చెప్పాడే ముమ్మారు నేను పొంగుతానని. నిజంగా అయితే నేను ఆయన సేవకుడిని కాదా, ఆయన పరిచారకుడిని కాదా, ఆయన శిష్యుని కాదా అని చాలా బాధపడి మళ్ళీ ఆయన మార్చుకున్నట్టు చూస్తున్నాం. ఈరోజు కూడా మన ఆరాధన ఏ విధంగా ఉంది? ఏదో స్వరాలెత్తి కేకలు వేసి దేవుని ఆరాధించేస్తున్నామేమో, కానీ అసలైన సమయంలో, ఆయన ఎదుట నిలబడే సమయంలో, ఆయన రాకడ వచ్చే సమయంలో, నీవే కదా యేసు ప్రభు శిష్యుడు అంటే, నేను శిష్యునని చెప్పగలిగిన పరిస్థితిలో ఉన్నావా? లేదా ఆయన ఎవరో నాకు తెలియదు, నేను క్రైస్తవుని కాదు. నేటి దినాల్లో కూడా ఈ యొక్క గవర్నెన్స్ ఎలాగొచ్చిందంటే, మొట్టమొదటిగా ఎస్సీ కులపు వారిని కంప్లీట్గా క్రైస్తవులను ఆరాధించే వాళ్ళైతే ఆ ఎస్సీ రిజర్వేషన్ తీసేస్తున్నారు. అందుకే గత సంవత్సరం మీ అందరికీ చెప్పాను కదా, సో క్రైస్తవులందరూ బీసీసీకి మార్చుకోవాలి, అది త్వరలో మార్చుకోవాలి, లేదంటే వాళ్ళే మార్చేస్తారు. కనుక మనం అందరం క్రైస్తవులుగా నిలబడాలి. మనం మైనారిటీగా ఈ యొక్క ఇండియాలో ఉన్నాం. నిజంగా చాలామంది యేసు అంటే ఇష్టం, కానీ ఈ పేతురు వలె, ఈ యొక్క యెరూషలేము ప్రజల వలె ఈరోజు మనం ఉన్నాం. ఆ సమయానికి హోసన్నా జయము మన మీదకి వచ్చినప్పుడు ఆయన సిలువ వేయండి అని చెప్పడం జరుగుతుంది. ఇది నిజమైన ఆరాధన? ఇదా ట్రూ వర్షిప్ అంటే? నిజమైన వర్షిప్ మనం చేయాలి. మన స్టెఫను ఏ విధంగా రాళ్లతో చంపబడి మరణించాడు, ఆ విధంగా మనము కూడా మరణించడానికి సిద్ధమవుతున్నామా? ఈరోజు ఒకసారి ప్రశ్నించుకోండి. అదేవిధంగా శిష్యుల్లోని చాలామంది సిలువ వేయబడ్డారు, చాలామంది నరకబడ్డారు, కొంతమంది సిలువను తిరగేసి కూడా వేయడం జరిగింది, చిత్రహింసలు పెట్టి చంపడం జరిగింది. ఈ విధంగా మనం చేస్తున్నామా? స్టే ఫెయిత్ఫుల్. నిజమైన ఫెయిత్, భక్తి కలిగి ఉందాం. డోంట్ బి లైక్ ఆ యొక్క క్రౌడ్లో ఉన్న వారి వలె ఉండద్దు, కానీ అంటే గాలికి చెదరగొట్టు రెల్లు వలె ఉండద్దు, సీమోను వలె ఉండద్దు, పేతురు వలె ఉండు. బీ కన్సిస్టెంట్. మీ అందరికీ తెలియజేస్తున్నాను, ఈరోజు ఇది ఒక స్తుతి సెలబ్రేషన్లా మనం చూసుకోవచ్చు. వెళ్ళాము, సువార్త ప్రకటించాము, దేవుణ్ణి ఒక అద్భుతంగా ఆరాధించాము, హోసన్నా జయము అని చెప్పేశాం. కానీ ఇది సెలబ్రేషన్ కాదు, ఇది మన డెసిషన్ ఏంటి? ఈరోజు మీకు ప్రశ్న. నువ్వు సెలబ్రేషన్ మాత్రం చేస్తున్నావు, నీ డెసిషన్ ఏంటి? ఈరోజు నీకు అడుగుతున్నా.
యేసు ప్రభుని నీ మంచి పరిస్థితిలో ఉన్నప్పుడే నువ్వు ఆహ్వానిస్తావా? దేవుడు నాకు ఏదో చేశాడు కాబట్టి నేను దేవుని సన్నిధికి వస్తున్నానా? అది నిజమైన భక్త? నిజంగా యేసు ప్రభుని విశ్వసిస్తే, రక్షకునిగా అంగీకరిస్తే బాప్తిసం ఎందుకు ఇంకా పొందలేదు? లైవ్లో వీక్షిస్తున్న వారులారా, మీకు కూడా ఇది ప్రశ్న. విల్ యూ వెల్కమ్ జీసస్ ఓన్లీ ఇన్ గుడ్ టైమ్స్? వాట్ అబౌట్ ద హార్డ్ టైమ్స్? ఇంకా అనేకమైనవి ఇబ్బందికరమైన పరిస్థితులు క్రైస్తవులకు రాబోతున్నాయి. ఆ సమయంలో నీ యొక్క పట్టుదల ఏంటి? ఒకసారి ఆలోచించు. ఆయన లేకపోతే ఆయన సిలువను నీవు కూడా మోసి, యేసు ప్రభు సిలువ మోస్తున్నప్పుడు చాలా బరువైన సిలువ, అనేకమైన కొరడా దెబ్బలు తింటూ ఆయన వెళ్తున్నాడు. ఆ సమయంలో సడన్గా ఆయన మనిషిగా ఉన్నాడు కనుక ఆ బరువు మోయలేక మధ్యలో పడిపోయిన పరిస్థితి మనం చూస్తాం. మధ్యలో పడిపోయిన పరిస్థితిలో ఒక వ్యక్తిని పిలిచి మొయ్యమంటాడు. ఆ వ్యక్తికి యేసు ప్రభు ఎవరో తెలియదు. నన్ను ఎందుకు పిలుస్తున్నారా అంటాడు, కానీ ఆ సిలువను మోస్తాడు. కానీ తర్వాత ఆయన తెలుసుకుంటాడు ఈయనంత గొప్ప వ్యక్తి అని. అదేవిధంగా పైన ఇద్దరు దొంగలు యేసు ప్రభుతో పాటు ఉంటారు. అందులో ఒక దొంగ అప్పటికప్పుడే వారి జీవితాన్ని మార్చుకుంటాడు. నువ్వు నిజంగా ప్రభు అయితే పరలోకంలో నన్ను చేర్చుకో అంటే ఆయన విశ్వాసం, నీ పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటాడు. ఆయన విశ్వాసం ఆయన రక్షించి పరలోకంలో యేసు ప్రభుతో పాటు ఆ రోజు ఆయన చేరాడు. హల్లెలూయా. చివరిగా లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. దీని తర్వాత నేను ముగిస్తాను. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దైవ సేవకుల ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం చదివి వినిపించండి. లూక్ 9:23. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని. ఇప్పుడు నువ్వు నిజంగా ఆయన వెంబడించాలనుకుంటే నీకున్న ప్రతిదాన్ని ఉపేక్షించుకోవాలి. ఒకరోజు వస్తుంది, అంటే ఈరోజు నీవు ఈ విధంగా ఉండవచ్చు, కానీ ఆయన మరొక రోజు నీకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు నాకు ఈ జీవితం వద్దు కానీ నాకు యేసు ప్రభువే కావాలి అని ఎంతమంది చెప్పగలిగిన వారు ఉన్నారు? ప్రతిదినము తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. హల్లెలూయా. మనం సిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి. హల్లెలూయా. సో నాతో కలిసి చెప్తారా? యేసు ప్రభువా, మిమ్మల్ని ప్రభువా మా హృదయంలోనికి ఆహ్వానించాం, రక్షకునిగా మాత్రమే ఆహ్వానించామయ్యా. ఈరోజు నీవు రాజుగా మా హృదయంలోకి రండి అయ్యా. ప్రభువా, మా స్వరాలతోనే మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, కానీ మా హృదయంతో నిజమైన ఆరాధన మేము చేయలేకపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి. నిజమైన ఆరాధన మేము చేసేవారుగా మమ్మల్ని ఉంచండి. ప్రభువా, నీ యొక్క రిక్తునిగా ఏ విధంగా వచ్చావో నీ యొక్క ప్రభువా తండ్రి ఫెయిత్ఫుల్నెస్ని ప్రభువా తండ్రి మాకు దయచేయండి. అవునయ్యా, మిమ్మల్ని ప్రతిదినము నీ సిలువను మోసుకుని మేము ప్రయాణించే కృపను మాకు దయచేసి నడిపించండి. ప్రభా, నీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో చివరిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. దైవ సేవకుల ఆశీర్వాదంతో ముగించుకుందాం. ఈ గుడ్ ఫ్రైడే దినము ఉదయం 11 గంటలకి మన సెయింట్ పాల్ స్కూల్ ఆడిటోరియంలో 11 నుంచి 3 గంటల వరకు గుడ్ ఫ్రైడే సర్వీస్ ఉంటుంది. అదేవిధంగా ఆదివారం 5 గంటలకి ఉదయం సన్ రైజ్ హోలీ కమ్యూనిటీ ఈస్టర్ సర్వీస్ ఉంటుంది కనుక తప్పనిసరిగా పాల్పొందండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రతిరోజు సాయంత్రం ఇక్కడే 6 గంటలకే ప్రార్థన ఉంటుంది, తప్పకుండా రండి. అలాగే ప్రతిరోజు ఉదయకాలం 3 గంటలకే ఉదయకాల ప్రార్థన ఉంటుంది, తప్పగా పాల్గొండి. అలాగే సాయంకాల ప్రార్థన అనంతరం 8:30 గంటల నుండి బైబిల్ స్టడీ ఉంటుంది. ప్రతి ఒక్కరు పాల్పంపులు పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరూ నిలబడితే చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన, మట్టల ఆదివారం దినమున మాతో నువ్వు సూటిగా మాట్లాడి ఉన్నావు. ఉదయకాలపు ఆరాధనలో కూడా నువ్వు మాట్లాడి ఉన్నావు. ఇప్పుడు కూడా తండ్రి నువ్వు రాజుగా వచ్చి ఉన్నావు, కానీ సమాధానకర్తగా శాంతియుతంగా వచ్చి ఉన్నావయ్యా.
గాడిద మీద వచ్చావే కానీ గుర్రం మీద రాలేదు తండ్రి నాయన. మమ్మల్ని సమాధానపరచుటకు, రక్షణ ఇచ్చుటకు, మేము తగ్గించుకోవడానికి నువ్వు సాత్వికుడివై వచ్చి ఉన్నావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభా, మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటూ సిలువనెత్తుకొని నీ సేవ, నీ పరిచర్య చేసేవారుగా మమ్మల్ని అందరినీ ఆయుధపరచమని అడుగుచున్నాను. విన్న వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. నువ్వు రాజు ప్రభా తండ్రి. ఎప్పుడో తండ్రి జకరియా గ్రంథంలోనే నువ్వు ప్రవచించి ప్రభా తండ్రి ఆ ప్రవచనమును నెరవేర్చుకున్నావయ్యా, నీకు వందనాలు. అలాగే మాతో వాగ్దానం చేసిన ప్రతి ఒక్కటి ప్రభా తప్పక నువ్వు నెరవేరుస్తావని మాతో మాట్లాడి ఉన్నావు, నీకు వందనాలు. మమ్మల్ని మరొకసారి ధైర్యపరిచి ఉన్నావు, నీకు స్తోత్రాలయ్యా. విన్న వాక్యం మా హృదయాల్లో నువ్వు తను ఫలింపచేయండి. కూడి వచ్చిన వారిని అందరినీ బట్టి నీకు వందనాలు. ఈరోజు ర్యాలీ తీసి ఉన్నాం, సువార్త ప్రకటించి ఉన్నాం. అనేకులకు తండ్రి నాయన నిన్ను కూర్చిన వార్తను హోసన్న జయమని ప్రభ ప్రకటించి ఉన్నాం. అలసిన ప్రభ మా శరీరాలకి, మా ప్రాణాలకి విశ్రాంతిని అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి నాయన. ఇమాన్యుయల్ సంఘాన్ని మీరు దీవించండి. ఇంకా ప్రభా ఈ ఆదివారం మొదలుకొని ఈ రోజు నుండి ప్రభా మళ్ళీ ఈస్టర్ ఆదివారం వరకు ఇక్కడే ఆరాధనలు, ప్రార్థనలు, అలాగే గుడ్ ఫ్రైడే ప్రార్థనలు, ఈస్టర్ ఆరాధనలు, అలాగే రన్ ఫర్ జీసస్ కూడా ఉంటుండగా అన్నిట్లో అందరూ పాలు పంపులు పొంది నేను అయ్యా ఘనపరిచే కృపను దయచేయమని అడుగుచున్నాను తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి అవసరత తీర్చండి నాయన. నిన్ను స్తుతించేవారుగా, ఘనపరిచేవారుగా, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఏది వచ్చినా నీ కొరకు నిలబడే వారిగా మమ్మల్ని అందరినీ ఆయుధపరచమని మీ నామానికి మహిమ తెచ్చుకొని అయ్యా తండ్రి నేను ఇప్పుడే మాట్లాడి ఉన్నావు తండ్రి. హోసన్న జయమని చెప్పిన వారే సిలువ వేయమని కూడా కేకలు వేశారని ప్రభు. అలా మారిపోకుండా, మేము అలా మారిపోకుండా ఎప్పుడు నిన్ను స్తుతించేవారుగా, అయ్యా నీ తట్టు ఉండేవారుగా, నీ పక్షానమే ఉండేవారుగా, అయ్యా తండ్రి ఏది వచ్చినా ప్రభా తండ్రి నేను తప్పిపోకుండా ఉండేవారుగా మమ్మల్ని ఆయుధపరిచి నడిపించమని వాక్యం చెప్పిన నీ దాసుడు ప్రభా బెనీమాన్యులై గారిని మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యంతో ఇంకను ప్రభా ఉపవాసంతో ఉంటుండగా ప్రభా తన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి సంఘం కొరకు స్థలం కావాలని ఎంతో దీక్షతో ఉంటుండగా ప్రభా మీరు స్థలం సిద్ధపరచమని అడుగుచున్నాను తండ్రి నాయన. సొంత చర్చ్ కలిగి ఉండడానికి సహాయం చేయండి. బెన్నీకి ఇలాగే రోజు కలిపి ప్రభా ప్రేమకు ప్రతిరూపంగా ఇచ్చిన గర్భఫలం బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం అయ్యా తండ్రి నాయన. నవమాసములు ప్రభును ఎత్తి పట్టుకొని బిడ్డకి రక్తపుష్టిని అనుగ్రహించి ఉమ్మనీళ్ళు చక్కగా ఇచ్చి ప్రతి ఒక్కటి సమపాలుగా ఇచ్చి బిడ్డకి తల్లికి ఆరోగ్యాన్ని ఇచ్చి తండ్రి నాయన నార్మల్ డెలివరీ దయచేసి ఆశించిన బిడ్డతో తృప్తిపరిచి నడిపించండి. నీ సేవకు ప్రభా తండ్రి నేను ఎంతో సమర్పించుకొని ఇద్దరు ఉంటుండగా వారి ఉద్యోగాలను దీవించండి, సేవలో వాడుకోండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుచున్నాను. జయరజయ్ గారిని బట్టి ప్రభా కరుణమ్మ గారిని బట్టి నీ సన్నిధిలో స్తుతిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. ఇంకా నా ఆరోగ్యములతో నింపి నడిపించండి. కూడి వచ్చిన వారందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఇంకా బాప్తీసం తీసుకోలేని వాళ్ళు బాప్తీసం తీసుకోవడానికి త్వరపడడానికి నువ్వు కృప చూపించండి. సమయం లేదని నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. మరణం ఎప్పుడు వచ్చినో, రాకడ ఎప్పుడు వచ్చినో మాకు మేము సిద్ధపడి ఉండుటకు సహాయం చేయండి తండ్రి, నీకు వందనాటి అవకాశం అందరికీ దయచేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఎత్తబడిన కానుకలు నీ సేవార్థమే, నీ పరిచర్యలో వాడుకొని నీ వచ్చిన దీవెనలన్నీ ప్రతి ఒక్కరి మీద కుమ్మరించి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రైన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు మహాకృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడిన మనకును ప్రభును ప్రేమించే సకల ప్రజలకును సదాకాలము తోడే ఉండునుగాక, ఆమేన్. యేసు రక్తమే ప్రవేశ రక్తమే ప్రవేశ నామ సంపూర్ణ విజయం అపవాద క్రీగనంత నాశనం కలుగునుగాక, ఆమేన్.